Hi Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. చాలా మంది రన్నింగ్ చేసిన తర్వాత ఇలాంటి ఫ్రీ ఎక్సైజ్ అని చేసుకోరన్నమాట. సో అలాంటి ఫ్రీ ఎక్సైజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చేసి చూపిస్తాను. సో ఈ యొక్క ఫ్రీ ఎక్సైజ్ మీ వీక్లీ షెడ్యూల్లో ఖచ్చితంగా ఒక రోజు కనుక చేసినట్లయితే మీరు నెక్స్ట్ డే ఏ వర్కౌట్ చేసినా మీ యొక్క మజిల్స్ అనేవన్నీ ఫ్రీగా ఉంటాయి. సో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా క్లియర్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏమైతే మేము చేస్తున్నామో అవి సరిపోతుంది, మీరు ఇంక ఎక్స్ట్రాగా కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకి షెడ్యూల్లో వెడ్నెస్డే అనేది మనం ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్పాము. సో మనం ఇప్పుడు 2 పూటలు చేస్తున్నాం కాబట్టి బాడీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో అలాంటి బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ రోజు వర్కౌట్ చేయాలి. సో మనకి ఏ పెయిన్స్ కూడా రాకుండా ఉండాలంటే మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఒక పర్సన్ గ్రౌండ్ షీట్ వేసి పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ లెగ్ మనం ఆల్రెడీ ఫుట్ మూవ్మెంట్ అనేది చేస్తాం కాబట్టి ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇది ఒక 10 సెకండ్స్ ఇలా చేయాలి. 10 సెకండ్స్. సో ఈ లెగ్ అయిపోతుంది. ఈ లెగ్ కూడా 10 సెకండ్స్ చేయాలి. సో ఈ 10 సెకండ్స్ ఈ ఫింగర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫింగర్స్ని నటుకులు తీయాలి. ఇవి తీసిన తర్వాత దీన్ని ఇలాగా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి ఈ పొజిషన్లో. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఫ్రంట్ ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. అయిపోయిన తర్వాత ఈ యాంకిల్ని మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. 1 2 3 4 5. 1 2 3 4 5. తర్వాత అప్ అండ్ డౌన్ 1 2 3 4 5. తర్వాత సైడ్ 1 2 3 4 5. సేమ్ ఆ లెగ్ కూడా అలాగే చేస్తారు. అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ పట్టుకొని ఈ మొత్తం లెగ్ని షేక్ చేయాలి. చేసే వ్యక్తికి చాలా ఫ్రీగా హాయిగా అనిపించాలి. నెక్స్ట్ రోజు వర్కౌట్ చేసినప్పుడు ఏం ఇబ్బంది ఉండకూడదు అనమాట. ఫుల్గా ఇలా చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలాగా ఇలా ఒక 30 సెకండ్స్ చేస్తారు. ఇలా అయిపోయిన తర్వాత ఈ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ పొజిషన్లో ఇదేం బెండ్ చేయకూడదు, ఇలా ఉంచి జస్ట్ ఇలాగా 1 2 3 4 ఇలా ఒక 10 చేస్తారు. చేసిన తర్వాత హోల్డ్ అనమాట. ఇలా 10 సెకండ్స్ ఇలా ఉంచుతారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ లెగ్ని ఇలాగ మడత పెట్టి ఇలా ఉంచి ఇది కిందకి తగిలినట్టుగా దీన్ని స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5. అయిపోయిన తర్వాత ఈ లెగ్ని ఇది ఇలాగే ఉంచాలి. ఈ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఈ లెగ్కి ఎలాగైతే చేసామో ఇప్పుడు యాస్టీస్గా ఈ లెగ్ కూడా అలాగే చేయాలి. 1 2 3 4 5. 1 2 3 4 5. యాంకిల్ రొటేషన్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సేమ్. ఇలా ఫ్రీ చేసుకున్న తర్వాత సేమ్ దానిగా ఇలా లెగ్ మడత పెట్టి ఇలాగా 10 1 2 3 4 5. ఇప్పుడు హోల్డ్ చేస్తారన్నమాట. హోల్డ్ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేస్తారు. హోల్డ్ సేమ్ ఇది కూడా
1 2 3 4 5. ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఇక్కడ పట్టుకొని ఇప్పుడు 2 కాళ్ళు చేయాలన్నమాట. ఇలా ఒకసారి 1 2 3. ఇప్పుడు ఇలాగా నెక్స్ట్. సో దీనివల్ల ఏంటంటే మీకు యూజ్ నెక్స్ట్ డే వర్కౌట్కి ఇబ్బంది ఉండదు, లెగ్స్ అన్ని ఫ్రీ అవుతాయి. సో ఖచ్చితంగా వారానికి ఒకసారి చేసుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు ఈ 2 లెగ్స్ ఇలాగా ఒక 10 టైమ్స్. 1 2 3 4 5. ఇప్పుడు హోల్డ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం రన్నింగ్ చేస్తుంటాం కదా, మనం స్ట్రైడింగ్ ఓపెన్ చేసి స్ప్రింట్ కొట్టి ఇవి అలిసిపోతాయి. సో ఇప్పుడు దీన్ని మనం మసాజ్ చేయాలి. మసాజ్ ఏ విధంగా చేయాలంటే సింపుల్గా, అంటే పర్సన్కి హాయిగా ఉండేటట్టు మనం చేయాలి. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ ఫింగర్స్ని ఇలా పెట్టుకొని ఇలా చేయాలి. ఇలా ఒక 10 సెకండ్స్ ఇలా చేయాలి. చేసే వ్యక్తికి హాయిగా అనిపించాలి, పెయిన్ రాకూడదు అనమాట. మీరు అంత పర్ఫెక్ట్గా చేయాలి. సో అలా చేస్తేనే మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే వర్కౌట్కి మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇలా పెట్టి ఇలా చేతిని ఇలా పెట్టి ఇలా చేయాలన్నమాట. ఇలా ఒక 30 కౌంట్ చేస్తారు. సో అవతలకి కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ ఇలా చేస్తారు, ఒక 30 సెకండ్స్ చేస్తారు. అలాగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. చేస్తున్నప్పుడు అడగాలన్నారు పర్సన్ని, ఓకేనా నీకు, ఓకేనా అని. ఓకేరా శివ, అవి అడగాలి. మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పర్సన్కి పెయిన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే వర్కౌట్ చేయలేడు. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చేసేది అంతా అలిసిపోతుంది. సో చేస్తేనే మీకు అనేది మంచి రిజల్ట్ వస్తుంది. కానీ చాలామంది రన్నింగ్ చేసిన తర్వాత ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి. అసలు ముడుకు మీద మాత్రం సంబంధం ఉండదు, ముడుకుని ఎప్పుడు కొట్టద్దు. సో ఇక్కడ వరకు మాత్రమే. బ్యాక్ షో బ్యాక్. ఇప్పుడు అయిపోయిన తర్వాత పర్సన్ బ్యాక్ పెట్టి, ఇందాక మనం స్టార్టింగ్ ఈ ఫుట్ ఫింగర్స్ చేసాము, ఇప్పుడు హీల్ చేస్తాం. హీల్ ఎలా చేయాలి? సేమ్ ఇలాగే ఉంటుంది హీల్. ఫస్ట్ ఇందాక ఫుట్ చేసాం, ఇప్పుడు హీల్ సేమ్, ఎందుకంటే హీల్ కూడా ఫ్రీ చేయాలి మనం. మొత్తం హీల్ కూడా ఇలా ఫ్రీ చేసుకోవాలి. చూడండి నేను ఫింగర్స్ ఎలా యూజ్ చేస్తున్నాను. హీల్ కూడా ఫ్రీ చేసుకున్న తర్వాత మీ ఎల్బో ఏదైతే ఉందో ఆ ఎల్బో ఇక్కడ పెట్టి జస్ట్ ఇలాగా రిలాక్స్ అవుతుంది ఆ మజిల్ అంతా కూడా. సో ఇలా కూడా ఇలాగే చేస్తారు, ఇలా పెట్టి హీల్. మనం ఎంత ఫ్రీ చేసుకుంటే అంత బాగుంటుంది, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో సేమ్ దీన్ని కూడా ఎల్బో పెట్టి ఇలాగా ఫ్రీ చేస్తారు, రొటేట్ చేస్తారన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు ఇలా పెట్టి మనకి ఈ కాఫ్ మజిల్ ఉంది కదా, ఈ కాఫ్ మజిల్ మనం టో మీద చేసి మజిల్ అంతా కూడా టైట్ అయిపోద్ది. సో దీన్ని రిలాక్స్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాం, ఇలా పట్టుకొని జస్ట్ ఇలాగా చూడండి. సో ఇది రిలాక్స్ అవుద్ది. ఇలా 30 సెకండ్స్ చేస్తారు. సో మనం రన్నింగ్ చేసి ఫ్రీ చేయకపోవడం వెళ్ళి ఏమవుతుందంటే ఈ మజిల్ అంతా కూడా టైట్ అయిపోయి నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ అనేది బాగోదు. సో లాంగ్ జంప్స్ చేస్తుంటాం, 100 మీటర్స్ చేస్తుంటాం, కానీ వీక్లీ 1 టైం లేదా 2 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా ఇవి చేయాలి. సో ఇప్పుడు నేను ఏవైతే చేస్తున్నానో అవి చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఉన్నా కూడా ఇవి అనమాట, ఇవి మ్యాండేటరీ, ఇవి చాలు.
సో ఆ కాఫ్ మజిల్ చూడండి ఎలా షేక్ అవుతుందో, అది ఫ్రీ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాఫ్ మజిల్ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడి నుంచి మనం చిన్న చిన్నగా ఇలా చేస్తూ ఉండాలి. కాఫ్ మజిల్ వచ్చిన తర్వాత కాఫ్ మజిల్ ఇలాగా నెమ్మదిగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఈ చేతితో జస్ట్ ఈ కాఫ్ మజిల్ని ఇలా షేక్ చేయాలి. జస్ట్ గట్టిగా జస్ట్ మామూలుగా షేక్ అనమాట. ఇలా ఒక 30 సెకండ్స్ చేస్తారు. సేమ్ ఆ లెక్క కూడా 30 సెకండ్స్ కింద నుంచి జస్ట్ ఇలా ఒక 30 సెకండ్స్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ కాఫ్ మజిల్ రిలాక్స్ చేస్తారు. సో ఇప్పుడు ఆమ్స్ట్రింగ్ మజిల్ మనం చేసి లాంగ్ జంప్స్ చేసి మనకు పట్టేస్తుంటుంది. సో ఈ ఆమ్స్ట్రింగ్ మజిల్ కూడా మనం ఫ్రీ చేసుకోవాలి. చూడండి, ఇంకో సింపుల్గా ఇందాక చెప్పినట్టు ఈ చేతులను పెట్టి ఇలాగా దీన్ని రిలాక్స్ చేయాలి. ఒక 30 సెకండ్స్ చేస్తారు ఇలాగా. సో ఇది కూడా ఒక 30 సెకండ్స్ చేస్తారు. ఇలా 30 సెకండ్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం చేతుల్ని ఇలా పెట్టి దీని మీద ఇలా కొట్టాలి. 1 2 3 4 5 ఇలాగా ఫ్రీ అవ్వాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇది మన గ్లూట్స్ అంటారు. ఇది మనం రన్నింగ్ స్ట్రైడ్ ఓపెన్ చేసినప్పుడు లాస్ట్ రౌండ్కి ఏమవుతుందంటే ఈ మజిల్ అంతా కూడా టైట్ అయిపోద్ది. సో ఇది రిలాక్స్ చేసుకోవాలి. జస్ట్ మన ఫింగర్స్ని ఇలా పెట్టుకొని జస్ట్ ఈ మజిల్ మీద చేయి పెట్టి జస్ట్ ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ ఇలాగ చేస్తుండాలన్నమాట. సో ఇది కూడా అంతే, యాంటీ క్లాక్ వైజ్. సో మజిల్ ఫ్రీ అవుతుంది అనమాట. మనం స్ట్రైడ్ ఓపెన్ చేసి ఏంటంటే ఈ మజిల్ అనేది టైట్ అయిపోతుంది. సో ఇలా ఫ్రీ చేసుకోవాలి ఈ ఫింగర్స్తో. సేమ్ యాస్టీస్ ఇలాగా మొత్తం కూడా బాడీ అంతా ఫ్రీ చేసుకోవాలి. సో ఇలా 30 సెకండ్స్ అవుట్ చేసుకుంటారు. ఓన్లీ ఫింగర్స్ని ఇలా పెట్టి మాత్రమే చేయాలి. ఇలా గుద్దికండి. జస్ట్ ఇలాగే ఇలా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ మీ లెగ్స్ ఈ రెండిట్లని జస్ట్ ఇలా తీసుకొని తర్వాత ఇలా పెట్టి జస్ట్ మళ్ళీ రివర్స్. ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ మీ ఫింగర్స్తో ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం ఫ్రీ చేయాలి. జస్ట్ మామూలుగా చూడండి, ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మనకు ఒక నటుకు కూడా ఇరుగుతుంది. అది ఎలాగంటే మనం 2 చేతులతో ఇలా పెట్టి లాక్ చేసి ఇక్కడ ప్రెస్ చేసేలాగంటే ఇక్కడ నటుకు ఇరుగుతుంది. అది కూడా మనం చేద్దాం. ఇలా పెట్టి జస్ట్ అది ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఫ్రీ చేయాలి. చూడండి, జస్ట్ సింపుల్గా ఇలా మొత్తం ఎందుకంటే మనం హ్యాండ్స్ అన్ని స్వింగ్ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా పెయిన్స్ వస్తాయి. చాలామంది ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేస్తారు. సో ఇవన్నీ చేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత ఇదంతా చేసుకొని అయిపోయిన తర్వాత ఏదైతే హ్యాండ్ ఉందో ఈ హ్యాండ్ తీసుకొని ఈ హ్యాండ్ కూడా నటుకులు ఇరపాలి. ఇవి కూడా నటుకులు తిప్పిన తర్వాత దీన్ని కూడా జస్ట్ 10 సెకండ్స్ తర్వాత ఈ హ్యాండ్ని జస్ట్ చేస్తారు. సో అవతల హ్యాండ్ కూడా అలాగే చేస్తారు. తీసుకుంటారు, నటుకులు ఇరుపుతారు. అయిపోయిన తర్వాత ఇది ఒక 10 సెకండ్స్ ఇలా 10 సెకండ్స్ 1 2 3
ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు చేతుల్ని ఇలాగా ఇలా పెట్టి జస్ట్ అనమాట ఇలాగా 1 2 3 4 5 మళ్ళీ బ్యాక్ 1 2 3 4 5 అయిపోయిన తర్వాత ఈ చేతులు కూడా ఇలాగా ఒకసారి మనం షేక్ చేయాలి. మన కాళ్ళకి కాఫ్ మజిల్ ఎలాగో ఇది కూడా మనకి షోల్డర్ హ్యాండ్స్ అలా ఊపుతుంటాం, పెయిన్ వస్తుంటుంది. సో ఇది కూడా అలా ఫ్రీ చేసుకుంటాం ఒక 10 సెకండ్స్. సో ఫ్రీ చేసుకున్న తర్వాత యాస్టీజ్గా వదిలేసి ఇప్పుడు ఈ పర్సన్ని మొత్తం మనం స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రెచ్చింగ్ కూడా ఈ హ్యాండ్స్ని ఇలా తీసుకోవాలి అంతే. ఇలా తీసుకొని జస్ట్ ఇలాగా ఓ 10 సెకండ్స్. మళ్ళీ వదిలిన మాత్రం చాలా స్లోగా వదలాలి. స్లోగా వదలకపోతే నేలకి తగులుతుంది బుర్ర. మళ్ళీ 10 సెకండ్స్. ఓకే, మళ్ళీ ఒకసారి తిరుగుతుండు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. అంతా అయిపోయిన తర్వాత పర్సన్ని ఈ 2 కాళ్ళు తీసుకొని స్ట్రెచ్చింగ్ చేస్తాం. ఇక్కడ స్ట్రెచ్చింగ్ అనేది మీ యొక్క ఎబిలిటీ. మీ స్ట్రెచ్ ఎంత ఉంటే అంత చేయండి, లేదంటే సగం వరకు చేయండి. ఇప్పుడు ఇలా ఉందా, చేతులు దూరం పెట్టు. ఇదిగోండి, స్లోగా 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 ఆ నేలను టచ్ చేయాలి. ఓకే, అలా ఒక 5 సెకండ్స్. మళ్ళీ ఇంకోసారి. ఎలా ఉంది, రిలాక్స్గా ఉంది, ఎలా ఉంది? సో ఇలాంటి ఎక్సర్సైజ్ కనుక మీరు వెడ్నెస్డే కానీ సాటర్డే కానీ వారంలో ఒక్క రోజు కనుక ఇలా చేసుకునేటైతే నెక్స్ట్ డే ఏ వర్కౌట్ చేస్తారో ఆ వర్కౌట్కి మీ బాడీ అంతా మీకు రెస్పాన్స్ బాగుంటుంది. అంటే మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రీ చేయకుండా మీరు ఉన్నారనుకోండి, మజిల్స్ అన్నీ కూడా మనకి టైట్ అయిపోయి మీ పర్ఫార్మెన్స్ అనేది బాగోదు. సో ఇలాగా వీక్లీ 1 టైం అయితే ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏఎంఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.